భూ కుంభకోణం కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఢాకా కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఢాకా స్పెషల్ జడ్జి కోర్టు 4 న్యాయమూర్తి రబీయుల్ ఆలం ఈ తీర్పును వెలువరించారు. ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులో ప్లాట్ల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై నమోదైన 2 వేర్వేరు కేసుల్లో ఈ తీర్పును వెల్లడించారు. ఈ కేసులో షేక్ హసీనా మేనకోడలు తులీప్ సిద్దికీకు 4 ఏళ్ల జైలు శిక్ష పడింది. హసీనా మేనల్లుళ్ళు రాద్వాన్ ముజీబ్ సిద్దికీ, అజ్మినా సిద్దికీలకు కూడా కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దోషులందరికీ ఒక్కొక్కరికి 75,000 రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో 6 నెలల అదనపు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. పూర్బాచల్లోని రాజుక్ న్యూ టౌన్ ప్రాజెక్టు కింద 10 కథా స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ ఈ కేసులు నమోదు చేసింది. నిబంధనలను ఉల్లంఘించి తమకు నచ్చిన వారికి ప్లాట్లు కేటాయించేలా హసీనా కుటుంబ సభ్యులు ప్రక్రియను తారుమారు చేశారని ప్రాసిక్యూషన్ వాదించింది. బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో షేక్ హసీనాకు ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఇప్పటికే మరణశిక్ష విధించింది.